నాకు ఈ సన్సెట్కి ఇక్కడ ఉండే జనాలకి చాలా బాగా నచ్చింది. సో ఈ సన్సెట్లో హార్స్ రైడింగ్ ఉంది, ఒంటే తెలియదు నాకు. చిన్న ఫిష్, రొయ్యలు మీకు తెలిసింటే ఒకసారి కామెంట్ చేయండి. దారి పొడుగున ఇవే అనమాట. సో కొన్ని క్లోజ్ చేశారు, కొన్ని ఓపెన్లో పెట్టారు. అది హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు సూర్యలంక బీచ్కి అయితే వచ్చాను. ఈ బీచ్ వచ్చి మీకు చూపించాలి కదా, చూపిస్తా చూడండి. క్రౌడ్ మామూలుగా లేదు, సండే కదా. ఇది సూర్యలంక బీచ్, మినీ గోవా కూడా అంటారు. హార్స్ రైడింగ్, చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత క్రౌడ్ వచ్చారు. పిల్లలు పెద్దలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. గుడ్డ చూడు ఏదో చేస్తుంది. ఇది బీచ్ సరౌండ్, చూడడానికి సూపర్గా ఉంది. సో నెక్స్ట్ లెవెల్ ఇది చూడండి, గుర్రం సవారీ, అండ్ అది కూడా బాగుంటుంది. ఆహాహా ఎంత బాగుందో చూడండి. ఈ ఫ్యామిలీ చూడండి, చక్కట ముచ్చట. బాగుంది కదా ప్లేస్. మనం కూడా వాటర్లో అలా తొడుద్దాం. చూసారా అలలు ఎలా వస్తున్నాయో. పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు, అంటే ఎక్కువ డెప్త్కి వెళ్ళకండి అని. మొన్న లాస్ట్ 3 monthsలో 58 మంది చనిపోయారంట. మన వాళ్ళకి ఆతృత ఆగదు కదా, ఎందుకంటే సముద్రం లోతు ఎంత ఉందనేది చూడడానికి వెళ్తారు. సముద్రం లోతు ఎంత ఉందనేది మనం లెక్కేస్తామా? చూడండి అలలు ఎలా వస్తున్నాయో. వాళ్ళకి చూడు, అసలు పిల్లలకి అంత భయమే లేదు. చిన్న పిల్లలు అంత లోతుకి వెళ్తున్నారు. అక్కడ చూడండి, దాదాపు అక్కడైతే నడుము లోతుకి వేస్తాయి. అలలు ఎగిసిపడేటప్పుడు వెనక్కి లాగేస్తుంది కదా. చిన్నపిల్లలు అంత డెప్త్కి వెళ్ళడం మంచిదైతే కాదనిపిస్తుంది. చూసారా, క్రౌడ్ కూడా చాలా మంది వచ్చారు. చాలా అంటే చాలా ఉంది క్రౌడ్ కూడా. క్రౌడ్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. సో నూగేస్తుంది వాటర్ మనల్ని. బాగుంది కదా చూడ్డానికి. సో ప్లేస్ ఎలా ఉంది? ఇది మినీ గోవా అంటారు ఈ ప్లేస్ని. సూర్యలంక బీచ్ని మినీ గోవా అంటారు. సో నా ప్యాంట్ అంతా తడిచిపోయింది టోటలీ. వాలీబాల్ కూడా ఆడుతున్నారు చూడండి వాళ్ళు ఈ బీచ్లో. ఓ నాకైతే చాలా ఎంజాయ్గా ఉంది.
మంచిగా ఉంది. సో అక్కడ బోట్ కూడా వెళ్తుంది చూడండి. ఇప్పుడే పోలీసు వాళ్ళు హెచ్చరిస్తున్నారు, మన బీచ్లో స్నానం చేసే వాళ్ళు 5 వరకేనంట. సో ఈ హాఫ్ అన్ అవర్ వరకే స్నానాలు చేయాలి. మళ్ళీ దాని తర్వాత అలలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దాన్ని బట్టి పోలీసు వాళ్ళు అయితే హెచ్చరిస్తున్నారు అందరికీ. సో వినే వాళ్ళు వస్తున్నారు, కొంతమంది అలానే ఉన్నారు. బట్ వాళ్ళు మన కోసమే చెప్తున్నది, పాటించి కబడ్డీ ఆడుతున్నారు. ఆడుతున్నారు చూడండి కబడ్డీ. సో ఇప్పుడు ఈ సైడ్ నుంచి వాళ్ళు వెళ్తున్నారు. సో ఆయన అవుట్ అవుతాడా మళ్ళీ గెలుచుకొని వస్తాడా అనేది మనం చూడాలి, వెయిట్ చేస్తే తెలుస్తుంది. ఆయన పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ఎవరైతే అవుట్ అవ్వలేదు, బట్ ఇక్కడి నుంచే ఇటు సైడ్ నుంచి కూడా వెళ్తున్నారు. టచ్ అవ్వలేదు అంటున్నారు, మరి వీళ్ళు టచ్ అయినా అంటారు, అవ్వలేదు అంటున్నారు. ఇక్కడైతే ఒకటే, ఇక్కడి నుంచి అయితే వెళ్ళారు అన్నమాట 2 మెంబర్స్. నాకు ఈ సన్సెట్కి ఇక్కడ ఉండే జనాలకి చాలా బాగా నచ్చింది. సో ఈ సన్సెట్లో ఇక్కడుండి మనం రియాలిటీగా చూస్తే చాలా అంటే చాలా బాగుంది చూడండి. ఇక్కడ వాలీబాల్ కూడా ఆడుతున్నారు ఇక 3 మెంబర్స్. సో చూడండి ఎలా ఉందో, వ్యూ పాయింట్ బాగుంది. చూసారా, ఇవి గవ్వలు, చిన్న గవ్వ. ఇక ఇక్కడ ఇవన్నీ అవే లోపల నుంచి బయటకు వస్తున్నాయి. ఇక్కడ బీచ్లోనే మామిడికాయలు అండ్ వాటర్ మిలన్స్ చాలా అయితే పెట్టారు. పానీపూరి, ఫుడ్ ఐటమ్స్, అదే స్నాక్స్ ఐటమ్స్ టోటలీ చాలా పెట్టారు. ఇది ఒక బిజినెస్ వీళ్ళకి. హార్స్ రైడింగ్ ఉంది, ఒంటే బాగుంటుంది. ఫ్యామిలీతో వీకెండ్ ప్లాన్ చేసుకోండి. ఈ దగ్గరలో ఉండేవారు ఎవరైనా. మినీ గోవా అని చెప్తారు వీటిని. చూడ్డానికైతే సూపర్ సూపర్ సూపర్. క్రౌడ్ బాగానే ఉంది. సో మనకు కావాల్సిందేటివి, సో మనకి ఏమైనా ఫిష్ కానీ అలాంటివి కావాలనుకుంటే బయట ఉంటుంది అనమాట. సో మనకు కావాలనుకుంటే బయట రొయ్యలు ఉంటాయి అండ్ ఫిష్లో చాలా రకాలు ఉంటాయి. పొట్టి చేపలు తింటారు కదా అవి. ఇక్కడ లేడీస్ మన స్నానాలు చేసి సముద్రంలో డ్రెస్ చేంజింగ్కి అయితే ఇక్కడ రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే చేంజ్ చేసి తీసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయమే చెప్పుకోవచ్చు. ఈ సూర్యలంక బీచ్కి అయితే ఒక మంచి విషయం అయితే ఉంది అన్నమాట. సో లేడీస్ ఇబ్బంది పడుకోకుండా అయితే ఉంది.
ఒక ఫ్యామిలీ అయితే ఒంటి మీద అయితే వెళ్తున్నారు, చిన్నపిల్లలు అయితే హ్యాపీగా ఉన్నారు. ఇంకా బీచ్ నుంచి మనం వెళ్ళిపోయి దారిలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకుంటూ వెళ్దాం, అక్కడ ఏమేమి ఉన్నాయో. సో బాయ్ బాయ్ సూర్యలంక బీచ్, చాలా బాగుంది. ఫోన్ లేదులే. ఫోన్ పడింది. పడిందిరా ఒకటి. ఇక్కడ అన్నమాట ఒట్టి చేపలకు సంబంధించి ఈ ఫిష్ పేరు ఏంటో కూడా తెలియదు నాకు. చిన్న ఫిష్, రొయ్యలు, మీకు తెలిసింటే ఒకసారి కామెంట్ చేయండి. దారి పొడుగున ఇవే అనమాట. సో కొన్ని క్లోజ్ చేశారు, కొన్ని ఓపెన్లో పెట్టారు. అది పిట్టి పిట్టి చేపలన్నీ రోడ్డు మీదే. సో ఈ చేపలు ఏంటో చూద్దాం. ఏం చేపలు లాంటివి? ఏంది? కానాగంతలా? బాగుంటాయా? సో ఎంట్రింగ్ ఇదే, ఎగ్జిట్ ఇదే. చూసారా ఇక్కడ గవ్వలు. ఇది ఒక బిజినెస్. ఈ ఏరియా అంతా చేపల వాసన, ఒకటి చేపల వాసన. సో మన బుజ్జిగాడిని అయితే ఆడబెట్టాం పార్కింగ్లో. ఈ ఫిష్ చూడండి, సో ఇంకా బాయ్ బాయ్, టాటా, సీ యూ. సో ఇంకైతే వెళ్దాం. ఇటు డ్రింక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, అవన్నీ అవే డ్రింక్ ఐటమ్స్కి సంబంధించి. సో మన బుజ్జిగాడు అయితే ఇడు ఉన్నాడు, ఇదే మన బైక్.